మరింత పెరిగింది. రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంపై తీవ్ర విమర్శలు చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలు ఆలస్యానికి పూర్తిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. సీఎంఆర్ ఆదేశాలు ఇవ్వకపోవడంతో మిల్లుల్లో నిల్వ సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. రైతుల పేరుతో అసత్య ప్రచారాలు చేస్తున్న బీజేపీ నేతలు ముందుగా తెలంగాణకు సహకరించాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. అసలు రైతులకు ఎవరు ఇబ్బంది పెట్టిందండి? భారతీయ జనతా పార్టీ కదా నల్ల చట్టాలు తెచ్చింది. నల్ల చట్టాలు ఎవరు తెచ్చారు? దేశంలో ఉన్న రైతులంతా ఈ నల్ల చట్టాల మీద ఉద్యమం చేస్తే రైతులకు మళ్ళీ ఆ రోజు భయపడి ఆ నల్ల రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. అవునా కదా? అది రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. మళ్ళా అది ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. రైతులకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు. ఈరోజు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కాగానే అయిపోయి 1 మంత్ కాగానే అయిన వారం రోజులకే, వారం కూడా ఆగలే, పెట్రోల్ ధర ఇప్పటికీ 3 సార్లు పెంచారు. భువనగిరిలో ఎంత ఉండే పెట్రోల్ రేటు? 102 రూపాయలు ఉంటే ఈరోజు 115 చేసారు పెట్రోల్. డీజిల్ దానికంటే 2 రూపాయలు తక్కువ. అంటే 3 సార్లు పెట్రోల్ పెంచారు. ఎలక్షన్ల వరకేమో ఆగింది. అంటే ఇది మీరు ఓట్ల రాజకీయమే కదా మీరు చేసేది. అది శాత కాదు. మీరు ఈరోజు దీని మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్న ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు, ఈ రామచంద్రరావులు మాట్లాడే శాత కాదు. ఈరోజు వడ్ల కొనుగోలు ముఖ్యంగా ఇబ్బంది అవుతుందంటే ఈరోజు ఓన్లీ రైస్ మిల్లులలో ఉన్న పేరుకపోయిన వడ్లు, ఈ వడ్లను తక్షణమే సీఎంఆర్ కింద ఆర్డర్ ఇస్తే రైస్ మిల్లులు ఖాళీ అవుతాయి. రైతులను వాళ్ళని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు. అసలు రైతులకు ఎవరు ఇబ్బంది పెట్టినండి?